పథకాలు దాదాపు 9-9.5 లక్షలు, సుమారు 10 లక్షల దగ్గర చేరాయి. అందులో పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఏది ఈ రాజీనామాకు సంబంధించి ఎనీవే అదొక చర్చ. సుధాకర్ గారు, సో క్లియర్గా ప్రకాష్ రెడ్డి గారి మాటల్లో అర్థమైంది ఏంటంటే, అంటే వారి సమాచారంతో చెప్పట్లేదు, వారి అభిప్రాయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి దీనికి పరిష్కారం కాదు, బహుశా రాజీనామా చేయించరు అనేది. అప్పుడు ఇంకా సీజేపీ నిరసనలు ఆగే అవకాశం ఎక్కడుంది? సార్ ఒకటే ఏంటంటే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు యాక్సిడెంట్ అవుతే, ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశారు. ఆయన నడిపాడు డ్రైవింగ్, కాదు బాధ్యత అది. ఆ బాధ్యత కోసం మాట్లాడుతున్న దాన్ని తీసుకెళ్లి పంజాబ్ లో చేయలేదు, అక్కడ చేయలేదు కాదు. మీరు సంగతి చెప్పండి. మీరు పేపర్ సీక్రెట్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేశాడు సార్. ఎంసెట్ మీకు తెలుసు, నాకు తెలుసు, లీక్ అయింది. రాజశేఖర రెడ్డి రాజీనామా చేశాడా? అది నైతిక బాధ్యతనా? ఈ రోజు నేను మాట్లాడలే. నేను అనేది ఏంటంటే కౌంటర్ కాదు కావాల్సింది, దీనికి సమాధానం చెప్పుకోండి. కానీ ఆయన చేసేది లేదు, ఈయన అంటే ఆయన ఇద్దరు చేస్తే మీరు చేస్తారా? చెప్పండి, వాళ్ళతో చేద్దాం. వాళ్ళు చేస్తానంటే మీరు చేస్తానంటే కానీ చేద్దాం వాళ్ళతో కూడా. అదొకటి కాదు. ఈ రోజు మరి బొద్దింకల పార్టీలోకి సపోర్టింగ్ గా ఇక అన్న హాజరు కూడా వచ్చేసాడు, మురళి మనోజ్ వచ్చారు. వీళ్ళందరూ తుక్కుడు కూడా గ్యాంగా. అంటే ఇవన్నీ నేనేంటంటే ఇక్కడ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించండి. ఇందాక మన కాంగ్రెస్ నాయకులు అన్నట్టుగానే దీన్ని డైవర్ట్ చేయడానికి గుర్తించలేదా సుధాకర్ గారు? గుర్తించారు కదా, లేకపోతే ప్రధానమంత్రి ఎప్పుడు లేనిది ఎందుకు సెల్ఫీ వీడియో మిడ్ నైట్ వీడియో చూసా నేను. నిజంగా నాకే బాధేసేది, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉండి అద్భుతంగా మంచి మైక్ పెట్టుకుని మాట్లాడాయన ఫోన్ పట్టుకుని మాట్లాడి తన ఫోన్ పట్టుకుని మాట్లాడాడు. అది రియల్లీ ప్యాథటిక్. నాకు బాధేసింది. నా ప్రధాని ఆయన అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. దిగజారిపోయాడు ఆయన, అయిపోయింది. బికాస్ ఆఫ్ హిస్ మిస్టేక్స్. ఆయన చేసుకున్న దాంట్లో ఆయనే పడ్డాడేమో అనిపించింది. మీరు చూడండి, చాలా ప్యాథటిక్ ఉంది. ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్ సార్. నేను ఆ పార్టీ కాకపోయినా కానీ భారత ప్రధాని గర్వంగా ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే నన్ను రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన. జాలిపడి నేను చేస్తాను అంటున్నాడు. మరి వాళ్ళు నిజంగా చేసి ఆయన జయించాడు అనుకోండి, ఐ విల్ వెరీ హ్యాపీ. కానీ ఈ మూమెంట్ మాత్రం నాకు తెలిసి ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఉన్న ప్రతీక మాత్రమే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఆగకూడదు. ఇది దీంట్లో మనకు కావాలి రామ జన్మభూమి అకౌంటబిలిటీ కావాలి, కేదార్నాథ్ కావాలి, పుల్వామా దాడి చేసిన వాళ్ళని కూడా పట్టుకోవాలి. మొన్న కూడా కశ్మీర్ లో పట్టుకున్న నలుగురు, వాళ్ళని కూడా ఇద్దరు పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకోవాలి. మన దేశాన్ని రక్షించుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. ప్రజలకే కావాలి. కొన్ని లక్షల కోట్లు బయటకు ఆపాలి. వీటన్నిటిలో వచ్చిన ఆగ్రహమే ఇది. విద్యార్థుల కోసం వాటి కోసం వచ్చిన ఆగ్రహమే. దాన్ని కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.